సంసద్ ఖేల్ మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తరపున సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ రఘునందనరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ 2036లో కామన్వెల్త్ గేమ్స్ మన దేశంలో నిర్వహిస్తున్నారు. దశాబ్దం ముందు నుంచే కామన్వెల్త్ గేమ్స్ కోసం క్రీడాకారులను తయారు చేసేందుకు సంసద్ ఖేల్ మహోత్సవ్ కార్యక్రమంతో క్రీడాకారులను సన్నద్ధం చేస్తున్నామని అన్నారు. భారతదేశం పతకాల వేటలో నంబర్ 1గా ఎదగాలనేది ఈ కార్యక్రమం లక్ష్యం. మట్టిలో మాణిక్యాలను ఈ ఆటలతో వెలికితీస్తాం. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో ముందుండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియా కబడ్డీ కోచ్ శ్రీనివాస్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర నాయకులు కొండాపూర్ జగన్ మరియు క్రీడల అసోసియేషన్ నాయకులు, బీజేపీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో నిర్వహించబోతున్నటువంటి కామన్వెల్త్ క్రీడలకి ఒక దశాబ్దం ముందు నుంచే మన దేశ క్రీడాకారులని సన్నాహం చేయాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎంపీలందరం కూడా సాంసద్ ఖేల్ మహోత్సవ్ పేరిట దేశీయ క్రీడలు, జాతీయ క్రీడలన్నింటినీ ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో పార్లమెంట్ స్థాయి లోపల నిర్వహిస్తున్నటువంటి ఈ క్రీడా మహోత్సవంలో పాలు పంచుకుంటున్నటువంటి క్రీడాకారులందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. దేశం ప్రపంచంలో నెంబర్ 1గా జనాభాలో ఎదుగుతున్నటువంటి ఈ తరుణంలో అవి ఏషియన్ గేమ్సా, కామన్వెల్త్ గేమ్సా, ఒలింపిక్ గేమ్సా, ఒలింపిక్స్ భారతదేశంలో జరిగే నాటికి భారతదేశం పతకాల వేటలో నెంబర్ 1 స్థానానికి ఎదగాలనేటువంటి లక్ష్యంతో ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా, యోగాతో పాటు యువ క్రీడాకారులని మట్టిలో మాణిక్యాలను ఎంకరేజ్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ సాంసద్ ఖేల్ మహోత్సవ్ని ఈరోజు సంగారెడ్డిలో కబడ్డీ టోర్నమెంట్తో ప్రారంభించడం జరిగింది. భవిష్యత్తులో మంచి క్రీడాకారులు తయారవుతారని, సంగారెడ్డి కీర్తి ప్రతిష్టల్ని, మెదక్ పార్లమెంటు కీర్తి ప్రతిష్టల్ని పెంచుతారని, క్రీడాకారులందరికీ కూడా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.